హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. ఈరోజు మన కొరకై ఏర్పాటు చేసిన వాక్య భాగం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు రాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, పాపం నుండి పరలోకం వైపు. హల్లెలూయా. పాపం నుండి పరలోకం వైపు. మనిషి జీవితంలో ఎన్నో మార్గాలు కనిపిస్తాయి, కానీ పరలోకానికి తీసుకుని వెళ్ళే మార్గం ఒకటే, యేసుక్రీస్తు. పాపం మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. మనం మన బలముతో ఎంత ప్రయత్నించినా మన పాపాన్ని మనమే తొలగించుకోలేము. కానీ దేవుడు మనల్ని చేయవిడవడు. మన దగ్గరికి యేసు వచ్చాడు. మన పాపాల కోసం సిలువలో మరణించాడు. మన రక్షణ కోసం తిరిగి లేచాడు. అందుకే రక్షణ అంటే కేవలం ఒక మతంలో ఉండటం కాదండి. రక్షణ అంటే యేసుని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనతో కొత్త జీవితం మొదలు పెట్టడం. నీ గతం ఎంత చెడ్డదైనా యేసు దగ్గర క్షేమం ఉంది. నీ పాపం ఎంత ఎక్కువైనా యేసు రక్తం దానిని శుద్ధి చేయగలదు. నీ జీవితం ఎంత దూరం వెళ్ళినా యేసు దగ్గరికి తిరిగి రావటానికి ఇంకా సమయం ఉంది. ఈరోజు నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. పాపంలో కొనసాగడం, లేదా యేసుని అనుసరించి జీవితాన్ని పొందటం. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. పాపంలో కొనసాగడం, లేదా యేసుని అనుసరించి జీవితాన్ని పొందటం. ఈ లోకంలో మన ప్రయాణం ఎంతకాలం ఉంటుందో మనకి తెలియదు, కానీ మన గమ్యం ఎక్కడుందో మనం ఇప్పుడే నిర్ణయించుకోవాలి. ఈ లోకం నుండి పరలోకం వరకు మన చేతిలో ఉన్న ఒకే మార్గదర్శి పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థించి దేవుని వెంబడించండి. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నా పాపమును క్షమించండి. నా జీవితాన్ని నీ చేతిలో పెట్టుతున్నాను. పాపం నుండి దూరంగా నడిపించి నీ మార్గంలో నన్ను నడిపించండి. ఈ లోకంలో నీ కోసం జీవించి ఒకరోజు నీ సన్నిధిలో ఉండేలా నాకు కృప దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. విశ్వాసంతో ఈ మాటలు చెప్పండి. నేను యేసుని వెంబడిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక.